ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఎంఐఏఎల్కు చెందిన 705 కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేసి కేంద్ర ప్రభుత్వానికి నష్టం చేకూర్చారన్న ఆరోపణలపై ప్రముఖ కార్పొరేట్ సంస్థ జీవీకే గ్రూప్తో పాటు మరికొన్ని కంపెనీలు, వ్యక్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థ ముంబై విభాగం కేసులు నమోదు చేసింది. లెక్కల్లో అధిక వ్యయం, తక్కువ ఆదాయం చూపడంతో పాటు రికార్డులను తారుమారు చేశారన్న అభియోగాలపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్ లిమిటెడ్, ముంబై ఎయిర్పోర్ట్ లిమిటెడ్, జీవీకే గ్రూప్ చైర్మన్ జీవీ కృష్ణారెడ్డి, ఎంఐఏఎల్ ఎండీ జీవీ సంజయ్ రెడ్డి, ఐశ్వర్యగిరి కన్స్ట్రక్షన్స్, కోటా ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, మరికొన్ని కంపెనీలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులపై ఫ్రాడ్, చీటింగ్, ఫోర్జరీ అభియోగాలతో పాటు ఐపీసీ 120B, 420, 467, 468, 471 పీసీ యాక్ట్, 1988 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ముంబై, హైదరాబాద్లోని జీవీకే కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసింది. జీవీకే గ్రూప్ ఎయిర్పోర్ట్ బిజినెస్లో కూడా ఉంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ను నిర్వహిస్తోంది. నిర్వహణ మొత్తం జీవీకే చేతుల్లోనే ఉంది. ఈ అధికారాన్ని ఆసరాగా చేసుకుని 2012-2018 మధ్యకాలంలో అక్రమంగా 705 కోట్ల రూపాయలకు పైగా ఇతర సంస్థలకు మళ్లించారు. తప్పుడు బిల్లులు పెట్టారు. తమ కంపెనీల పేరుతో తప్పుడు కాంట్రాక్టులు ఇచ్చినట్టుగా చూపించి నిధులను మళ్లించారు. 9 ప్రైవేట్ సంస్థలతో చేతులు కలిపి బోగస్ వర్క్స్ కాంట్రాక్టులు చూపించి 310 కోట్ల రూపాయలు నొక్కేశారు. అలాగే విమానాశ్రయానికి చెందిన రిజర్వ్ ఫండ్ 395 కోట్ల రూపాయలను కూడా దారి మళ్లించారు. అదే సమయంలో విమానాశ్రయ ఆదాయాన్ని కూడా తక్కువ చేసి చూపించారు. ఇలా మొత్తంగా జీవీకే గ్రూప్ 1000 కోట్ల రూపాయలను అక్రమంగా నొక్కేసిందని సీబీఐ తేల్చింది. ఈ కేసుకు సంబంధించి జీవీకే గ్రూప్ కంపెనీస్ చైర్మన్ జీవీ కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు విమానాశ్రయ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ రెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేసింది. అసలేం జరిగింది? సీబీఐ ఎందుకు రంగంలోకి దిగింది? అంటే దేశంలో విమానాశ్రయాల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ చూస్తోంది. ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసేందుకు జీవీకే గ్రూప్ ప్రమోటర్గా ఉన్న జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్, మరికొన్ని విదేశీ సంస్థలు పీపీపీ పద్ధతిలో సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందుకోసం ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎంఐఏఎల్ పేరిట జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేశాయి. 2006 ఏప్రిల్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంఐఏఎల్తో జీవీకే ఆపరేషన్, మేనేజ్మెంట్, డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఓఎండీఏ ప్రకారం ఎయిర్పోర్ట్ అభివృద్ధి, నిర్వహణ పనులు మొదలుపెట్టింది. ఈ ఒప్పందం ప్రకారం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎంఐఏఎల్ తొలుత నిర్వహణకు వినియోగించాలి. అయితే ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ఎంఐఏఎల్ వివిధ అభివృద్ధి పనుల పేరిట ఐశ్వర్యగిరి కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, సుభాష్ ఇన్ఫ్రా ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అక్వాటెక్ సొల్యూషన్స్తో పాటు మరికొన్ని కంపెనీలతో బోగస్ కాంట్రాక్టు పనులు సృష్టించి 705 కోట్ల రూపాయల మేర ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు నష్టం కలిగించినట్లుగా సీబీఐ అభియోగం మోపింది. ఇందుకు కొందరు ఏఐ ఉద్యోగులు సహకరించారని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొనడం గమనార్హం. మరోవైపు జీవీకే గ్రూప్ నిర్వహణలోని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్లో జరిగిన గోల్మాల్లో కొత్త కోణాలు బయటికొస్తున్నాయి. ముంబై ఎయిర్పోర్ట్ అథారిటీ అభివృద్ధికి కేటాయించిన నిధులతో జీవీకే గ్రూప్ నవీ ముంబై పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లుగా సీబీఐ అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసింది. అలాగే తమ ఉద్యోగుల జీతాలు చెల్లించేందుకు ఆ నిధులను జీవీకే సంస్థ ఉపయోగించినట్లుగా సీబీఐ గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిధుల గోల్మాల్లో తాజాగా పింకీ అలియాస్ అపర్ణరెడ్డి పేరు కూడా బయటికొచ్చింది. పింకిరెడ్డి ట్రావెల్స్ కంపెనీలో కూడా భారీగా నిధులు మళ్లింపు జరిగినట్లుగా సీబీఐ ఆధారాలు సేకరించినట్లుగా సమాచారం.
నిధుల మళ్లింపు విషయంలో జీవీకే, ఆయన కుమారుడితో పాటు పింకిరెడ్డిని కూడా సీబీఐ విచారిస్తోంది. జీవీకే కుమారుడు సంజయ్ రెడ్డి భార్య అయిన పింకిరెడ్డి ప్రముఖ రాజకీయ, పారిశ్రామికవేత్త, నిర్మాత అయిన కళాబంధు బిరుదాంకితుడు టి. సుబ్బిరామిరెడ్డి కుమార్తె అన్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రముఖ కంపెనీ జీవీకే గ్రూప్లో అవినీతి వెలుగులోకి రాగానే దానిపై విచారణ మొదలైంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. మనీ లాండరింగ్ కేసుల్లో ప్రమోటర్లు, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కొందరిపై ఈడీ విచారణ ప్రారంభించింది. జీవీకే గ్రూప్ చైర్మన్ జీవీకే రెడ్డి, ఆయన కుమారుడు జీవీ సంజయ్ రెడ్డి, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్పోర్ట్ అథారిటీకి చెందిన వారితో సహా మొత్తం 14 మందిపై క్రిమినల్ కేసులను దాఖలు చేసింది. చీటింగ్, ఫ్రాడ్, క్రిమినల్ కుట్ర వంటి పలు అభియోగాలొచ్చాయి. వీరి వలన ప్రభుత్వ ఖజానాకు 1000 కోట్లకు పైనే నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ వంటి ఉన్నత ఆదర్శాలతో జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్ జాయింట్ వెంచర్ 2006లోనే ఏర్పడినప్పటికీ ఆ తర్వాత అక్రమాలు మొదలయ్యాయని సమాచారం. జీవీకే గ్రూప్పై కేసు నమోదైంది. చైర్మన్ గుణపాటి వెంకటకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు, ముంబై ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎండీ అయిన జీవీ సంజయ్ రెడ్డి తదితరులపై సీబీఐ చీటింగ్ కేసు నమోదు చేసింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చెందిన కొందరు అధికారుల సహకారంతో జీవీకే గ్రూప్ ప్రమోటర్లు మోసానికి పాల్పడ్డారని సీబీఐ తెలిపింది. ముంబై ఎయిర్పోర్ట్ను అభివృద్ధి చేసే క్రమంలో బోగస్ వర్క్ కాంట్రాక్టులు, రిజర్వ్ ఫండ్ను దుర్వినియోగం చేయడం, ఖర్చు అంచనాలు పెంచడం ద్వారా నిధులను విత్డ్రా చేశారని సీబీఐ స్పష్టం చేసింది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అనేది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, జీవీకే, ఇతర విదేశీ సంస్థల జాయింట్ వెంచర్. ఇందులో జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్కు 50.5% వాటా ఉండగా ఎయిర్పోర్ట్ అథారిటీకి 26% వాటా ఉంది. ఎంఐఏఎల్తో సంబంధం లేని ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లించారని, దీనివల్ల ఏఐకి నష్టం వాటిల్లిందని సీబీఐ తెలిపింది. జీవీకే గ్రూప్కు చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు, ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కలిగేలా గ్రూప్ ఉదాసీనంగా వ్యవహరించిందని, ఫలితంగా ఏఐకి నష్టం చేకూరిందని సీబీఐ తెలిపింది. ఎయిర్పోర్ట్లోని ప్రీమియం రిటైల్ ఏరియాలను కుటుంబ సభ్యులకు తక్కువ ధరకే కట్టబెట్టిందని, ఫలితంగా అద్దెలు, అమ్మకాల రూపంలో ఎంఐఏఎల్కు సమకూర్చాల్సిన ఆదాయం తగ్గిందని సీబీఐ తెలిపింది. కుటుంబ సభ్యులు, బంధువులు, ఉద్యోగులకు రైలు, విమాన టికెట్లు బుక్ చేసుకోవడానికి, తమతో పాటు ఎంఐఏఎల్తో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులకు హోటల్ రూమ్లు బుక్ చేయడానికి ఎంఐఏఎల్కు నిధులను జీవీకే గ్రూప్ వాడిందని ఎఫ్ఐఆర్లో సీబీఐ పేర్కొంది. జీవీకేపై సీబీఐ పెట్టిన కేసు వెనుక ఉన్న కథేంటంటే, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అనేది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, జీవీకే గ్రూప్ ప్రమోటర్గా ఉన్న జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ మరికొన్ని విదేశీ సంస్థలతో కలిసి ఏర్పాటు చేసుకున్న జాయింట్ వెంచర్. ఇది ముంబై ఎయిర్పోర్ట్ను నిర్మించి నిర్వహిస్తోంది. జీవీకే కంపెనీది మేజర్ వాటా 50.5%. ఇక్కడ ఆదాయంలో 38.7% మొత్తాన్ని ఎంఏఈఎల్, ఏఐకి యాన్యువల్ ఫీ కింద చెల్లించాలి. మిగతా మొత్తాన్ని విమానాశ్రయ నిర్వహణ, అభివృద్ధి, నవీకరణకు వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో నిధుల దారి మళ్లింపు, దుర్వినియోగం జరిగిందని సీబీఐ ఆరోపిస్తోంది. అంతేకాకుండా ఎంఐఏఎల్ వద్ద ఉన్న మిగులు నిధుల్లో కూడా తమ జీవీకే గ్రూప్ కంపెనీలకు పరోక్షంగా వాడుకుందని సీబీఐ అనుమానించింది. వాటిని హైదరాబాద్లోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేసి జీవీకే గ్రూప్ రుణాలు, ఓవర్ డ్రాఫ్ట్ల ద్వారా నిధులు పొంది తమ గ్రూప్ సంస్థలకు మళ్లించిందన్నది సీబీఐ కనిపెట్టింది.
మరోవైపు ఒప్పంద నేపథ్యాన్ని పరిశీలిస్తే ముంబై విమానాశ్రయ ఆధునికీకరణ నిర్వహణ కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ 2006లో టెండర్లను ఆహ్వానించింది. జీవీకే గ్రూప్ బిడ్ ఆకర్షణీయంగా ఉండడంతో ఏఐ ఆ బిడ్డుకు అంగీకరించింది. దాంతో ఈ ప్రాజెక్టు కోసం జీవీకే గ్రూప్ సంస్థ అయిన జీవీకే ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్ ఏఐతో కలిసి ఎంఐఏఎల్ పేరుతో జైంట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ జేవీలో జీవీకే గ్రూప్నకు 50.5%, ఏఐకి 26% వాటా ఉండేలా ఒప్పందం కుదిరింది. మిగిలిన వాటాలను కొన్ని విదేశీ సంస్థలు తీసుకున్నాయి. ఎయిర్పోర్ట్ ఆధునికీకరణ తర్వాత వచ్చే ఆదాయంలో ఏఐకి ఏటా 38.7% ఫీజుగా ఇవ్వాలన్నది షరతు. ఒప్పందంలో భాగంగా ముంబై ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం జీవీకే గ్రూప్నకు ఏఐ 200 ఎకరాల భూమిని అప్పగించింది. ఒప్పందం ప్రకారం జీవీకే గ్రూప్ ఈ భూమిని విమానాశ్రయ అభివృద్ధి, ఆదాయ కల్పన కోసం ఉపయోగించాలి. అయితే ఇందుకు విరుద్ధంగా 2017లో జీవీకే గ్రూప్ ఈ భూమిని రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసమని 9 కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇవన్నీ బోగస్ ఒప్పందాలని సిబిఐ ఆరోపణ. ఎలాంటి పనులు జరగకపోయినా వివిధ పనుల కోసమని జీవీకే గ్రూప్ ఈ కంపెనీలకు 310 కోట్ల రూపాయలను బదిలీ చేసిందని అభియోగం. ఒక్క పని చేయకపోయినా ఈ 9 కంపెనీలు నకిలీ బిల్లులు పెట్టి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో ప్రభుత్వ ఖజానాకు గండికోటాయన్నది సిబిఐ ఆరోపణ. ఇదే సమయంలో ఖర్చులకు సంబంధించి జీవీకే గ్రూప్ పెద్ద మాఫియా చేసినట్లుగా దర్యాప్తు సంస్థ పేర్కొంది. ముంబై ఎయిర్పోర్టుతో ఎలాంటి సంబంధం లేకపోయినా గ్రూప్లోని ఇతర కంపెనీల ఉద్యోగుల జీతాలను ఎంఐఏఎల్ ఖాతా నుంచి చెల్లించింది. ఈ రూపంలోనే ఏఐకి దాదాపు 100 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. ఈ మొత్తాన్ని కూడా కలిపితే ఈ కుంభకోణం మొత్తం విలువ 805 కోట్ల రూపాయలుంటుందని భావిస్తున్నారు. ఆధునికీకరణ పూర్తయిన తర్వాత ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రధాన ప్రాంతాల్లో రిటైల్ షాపులను జీవీకే ప్రమోటర్లు తమ కుటుంబ సభ్యులు, బంధుగణాలకు కారు చౌకగా కట్టబెట్టిన విషయం కూడా సిబిఐ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో జీవీకే ప్రమోటర్ల జేబులు నిండినా ఎంఐఏఎల్ ఆదాయానికి మాత్రం బానే గండిపడింది. దీనికి తోడు జీవీకే హోల్డింగ్స్ కంపెనీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల విమాన, రైలు టికెట్ల బుకింగ్, హోటల్స్లో వారి విడిది ఖర్చులను కూడా జీవీకే గ్రూప్ ఎంఐఏఎల్ ఖాతా నుంచే చెల్లించినట్లుగా తేలింది. ఈ భారీ కుంభకోణంలో కొంతమంది ఏఐ ఉన్నత అధికారుల పాత్ర కూడా ఉందని సిబిఐ భావిస్తోంది. దీంతో జీవీకే ప్రమోటర్లతో పాటు వారిని కూడా త్వరలోనే ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు ఇక సిబిఐ ఎవరెవరిపై అభియోగాలున్నాయంటే జీవీకే ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్, జీవీకే గ్రూప్ చైర్మన్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ శాశ్వత కాల డైరెక్టర్ గుణపాటి వెంకటకృష్ణారెడ్డి అలియాస్ జీవీకే రెడ్డి, ఎంఐఏఎల్ ఎండి జీవీకే తనయుడు జీవి సంజయ్ రెడ్డి, ఐశ్వర్య గిరి కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కోటియా ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, ఎస్బీకే ట్రేడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, సుభాష్ ఇన్ఫ్రా ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అక్వాటెక్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంవి ఓమ్ని ఇండియా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రీచా ఇండస్ట్రీ లిమిటెడ్, నైస్ ప్రాజెక్ట్ లిమిటెడ్, అదితి ఇన్ఫ్రా బిల్డ్ అండ్ సర్వీసెస్ లిమిటెడ్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చెందిన కొందరు అధికారులు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. అయితే అధికారులు ఎవ్వరనేది ఇంకా గుర్తించాల్సి ఉంది. జీవీకే గ్రూప్ అధినేత జీవి కృష్ణారెడ్డి స్వస్థలం ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కొత్తూరు గ్రామం. అతను కొత్తూరులోనే ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి నెల్లూరులో ఇంటర్ చదివి హైదరాబాద్ నుండి పట్టభద్రుడయ్యారు. తర్వాత అమెరికాలోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఓనర్, ప్రెసిడెంట్ మేనేజ్మెంట్ కోర్సు చదివాడు. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం జీవీకే రెడ్డికి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అనే గౌరవ బిరుదును ప్రదానం చేసింది. రెడ్డి క్రీడల్లో అభిరుచి ఉన్న వ్యక్తి. వర్ధమాన యువ క్రీడా ప్రతిభను నిరంతరం ప్రోత్సహిస్తుంటారు.
డాక్టర్ రెడ్డి హైదరాబాద్లో యువత కోసం టెన్నిస్ అకాడమీ ఏర్పాటు చేశారు. నాగార్జున సాగర్ కుడి కాల్వ నిర్మాణంతో కృష్ణారెడ్డి వ్యాపారంలో ప్రవేశించాడు. 4 స్టార్ హోటల్ అయిన హోటల్ బంజారాలో మెజారిటీ వాటాను సొంతం చేసుకుని దానికి మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాడు. హాలిడే ఇన్ సహకారంతో అతను ఆతిథ్య వ్యాపారంలోకి ప్రవేశించాడు. అతను నోవా పాన్ ఇండియా లిమిటెడ్ను స్థాపించాడు. సాదా మెలమైన్ ఫేస్డ్ పార్టికల్ బోర్డును తయారు చేయడానికి ఫ్రిలామినేటెడ్ పార్టికల్ బోర్డు టెక్నాలజీని భారతదేశంలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి సంస్థ అది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీలో భాగంగా ప్రభుత్వం నిర్వహించిన 108 సర్వీసులను సామాజిక సేవా కోణంతో నిర్వహించారు. అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన సేవకు గుర్తుగా భారత ప్రభుత్వం పద్మ అవార్డుతో సత్కరించింది. అటు సామాజిక సేవా రంగంలో, ఇటు పారిశ్రామిక రంగంలో తనదైన ముద్ర వేసిన జీవీకే గ్రూప్ మీద అవినీతి ఆరోపణలు రావడం నిజంగా సంచలనమే. మరి నెల్లూరు నుంచి నేషనల్ లెవెల్కి ఎదిగిన జీవీకే రెడ్డిపై వచ్చిన అభియోగాల్లో నిజమెంత? ముంబై ఎయిర్పోర్ట్ స్కామ్ అనేది జీవీకేకి తెలిసే జరిగిందా, లేక కింది స్థాయి అధికారుల ప్రమేయంతో జరిగిందా? తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.